చంద్రబాబు నాయుడు నమస్తే అండి. చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. అవును, మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే, మాకు పని భాగాలు బాగా ఉన్నాయి అని వస్తే అది ఉన్నమాట చెబుతున్నాం. ఇంకా మా ఆయన పొలం పని చేసేవాడే, కాయగర్భం అమ్ముకోవటమే. మా కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయింది, చదువు ఏది లేదు మాకు. కనీసం మా ఆయనకి పింఛన్ కూడా లేదు. పింఛన్ కూడా ఇవ్వట్లేదు. టీడీపీ 50 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి అడుగుతున్నాడు, ఎవరో పట్టించుకోవట్లా. ఇప్పుడు ఇవి వచ్చి ఇప్పుడు ఉంది కదా ఒక నెల ఏమో, ఇప్పుడు ఇంకా తేలిపోయింది. ఇంకా అది భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, గెలిపిస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున? ఏం కట్టే ఇంకా మేము ఆయన గెలిపిస్తారు. 18 సంవత్సరాల నాకు అందరికి వస్తున్నాయి. అటు వయసు జనకి వెళ్ళి అమ్మ నాన్న కొడదు, మాకు అవి కూడా లేవు. 45 ఇయర్స్ వాళ్ళ డబ్బులు కూడా రావట్లా, ఇవి లేవు. ఇంకా వాళ్ళతో గొడవలు ఎందుకు లేండి అని నీకు చెబుతున్నాం. ఇప్పుడు మేము వాళ్ళతో గొడవలు ఎందుకు మనకని చెప్పి మా పనులు మేము చేసుకొని, మరి గొడవలు పెట్టుకోకూడదు. వాళ్ళ ఇష్టమై మనిషి నువ్వు ఎందుకు వచ్చి నువ్వు సమస్యలు ఏం తెలుసు, మా కుటుంబ సమస్య తెలుసుకోవడానికి నువ్వు మైండ్ దాకా వచ్చింది. ఇప్పుడు కష్టపడి వచ్చింది, లేక రావు నువ్వు. వాళ్ళతో గొడవలు ఎందుకు చెప్పి మేము లేచి మేము ఎండకి కష్టపడుతున్నాం, పొలం పనులు చేసుకుని మేము. అది టీడీపీ అని మిమ్మల్ని ఉన్నాయి కూడా ఏదన్నా కానీ రానివ్వట్ల, వాళ్ళ ఇష్టం. ఏదన్నా కానీ మేము ఇంకా మా గొడవలు ఎందుకు చెప్పి మేము మా కుటుంబం పట్టించుకోవాలి. మేము ఇంకా గొడవలు బాగోదుగా, మా పనులు మేము చేసుకుంటా, మా మగవాళ్ళు కాయ గర్భం అమ్ముతారు, జీవాలు బావులు కాచుకుంటా గడుపుకుంటున్నాం సంసారం మేము. ఇంకా అది మాకు మట్టికి చంద్రబాబు నాయుడే మాకు గెలిపోతే మేము.